మీద ఇంటర్నెట్లో తప్పుడు ప్రచారాలు మొదలెట్టారు. అలాగా ఏంటది ఏదో దుబాయ్లో అది ఉంది ఇది ఉందని చెప్పేది ఫేక్ డాక్యుమెంట్స్. నిన్న డే బిఫోర్ 26వ తారీఖు డేట్లో వీళ్ళే క్రియేట్ చేశారు. నేను దుబాయ్ 8 ఏళ్ళు అయితే వీళ్ళే క్రియేట్ చేసి పడేశారు. అండ్ తగ్గేళ్ళ శ్రీనివాసని ఎవరినో రాయల్ పార్క్లో పనిచేసే అతను తీసుకొచ్చి నాది నెంబర్ 9 అయితే ఆయన నెంబర్ 8లో పెట్టుకున్నారు. పైన నెంబర్ 4లో ఉదయాన్ని పెట్టుకున్నారు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయల్లో ఏంటంటే సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అస్తమానం మాసిపోతాను నేను పబ్లిక్లో తిరగాలి కాబట్టి. ఆయన కోట్లు ఉంటే వైట్ షర్ట్లు 4-5 నేను ఏదో తిరగరు కదా, పబ్లిక్లో తిరగరు అన్న ఏసీ రూమ్లో ఇంట్లో ఉంటారు కాబట్టి అది పెద్దగా అవసరం లేదు. ఆయన కావాల్సిన డబ్బు అది ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నారు. సో మన కాకినాడ పార్లమెంట్లోనే కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. మనకి మనం డెవలప్ చేసుకుంటే అన్ని వాటిలో అన్ని కాంట్రాక్ట్స్లోనే ఆ మైనింగ్లోనైనా సరే లేకపోతే SEZలోనైనా సరే ఏ డెవలప్మెంట్లో జరిగే దాంట్లోనైనా సరే సముచిత స్థానం ఇచ్చి ఆ పర్సంటేజ్ ద్వారా మనం అందరికి ఇప్పించేలా కలిగితే 100% అందరూ డెవలప్ అవుతాం. అలాగే మన కాకినాడ సిటీని కూడా మళ్ళీ కొండబాబు గారి హెల్ప్తో ఆయన కింద అంటే నా అలా చూసి దీన్ని మళ్ళీ స్మార్ట్ సిటీలో నెంబర్ 1 ప్లేస్కి తీసుకురావాలి. అంటే కొండబాబు గారి గురించి కూడా చెప్పాలండి. ఎప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్గా ఒక సిటీలో అభివృద్ధి జరిగేలాగా ఇలాగాటిలో కొండబాబు గారు న్యూస్లో తెలిసారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మీరు ఎందులో న్యూస్లో తెలుస్తున్నారు? అసలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేశారని న్యూస్లోకి వస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడుతుంటే వస్తారు, లేకపోతే వాళ్ళని వీళ్ళని కొట్టించారని వస్తున్నారు, లేకపోతే ఆ కబ్జా ఈ కబ్జా లేకపోతే గంజా స్మగ్లింగ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ వీటిలో న్యూస్లోకి వచ్చేది తప్ప ఇంక దేంట్లో వచ్చారని నేనైతే చూడలేదు. ఆనెస్ట్గా కొండబాబు గారు దేంట్లోకి వచ్చారు? ఇది 4th ప్లేస్లో వచ్చింది, లేదా పార్క్ డెవలప్ చేశారని వచ్చింది, శానిటైజేషన్లో వచ్చింది.